हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरम् वंदे सदा ज्ञानपि वन्दनीयान् अनंत सुखदातारमखण्डानन्द विग्रहं दयालुमति सन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुशक्त न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। శ్రీ వశిష్ఠ గీత ఉత్పత్తి ప్రకరణము। ఈ ఉత్పత్తి ప్రకరణలో మనము చిత్త చికిత్సా విధానం చెప్పుకుంటూ ఇందులో ఇంద్రజాలోపాఖ్యానంగా కొంతవరకు మనకు వశిష్ఠుల వారు బోధ చేశారు। మిగతాది మనకి ఇలా బోధ చేస్తూ అయినా శ్రీరాముని ఉద్దేశించి వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు। ఎందుకంటే ఈ చిత్త ప్రభావం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఈ చిత్త ప్రభావంతో హరిశ్చంద్రుడికి ఒక్క రాత్రి 12 సంవత్సరాలు గడిచిపోయినట్లుగా అనుభవంగా తోచిందట। అదే విధంగా ఈ చిత్త ప్రభావంతో ఈ బ్రహ్మపురానికి ఎగినటువంటి ఇంద్రజుమ్నుడు అంటే రేవతుడు అనేటువంటి రాజునకు ఒక్క ముహూర్త కాలమే ఒక యుగం గడిచిపోయింది। అంటే ఇదంతా కూడా చిత్కళా విశేషమే। ఆ చిత్తానికి అట్లు భావన కలగటం వల్ల ఆ విధంగా అంటే ఈ చిత్త ప్రభావం వల్ల ఏదైనా సరే అత్యల్పము అధికంగా తోయచ్చు, అత్యధికము అత్యల్పంగా అనిపించవచ్చు। ఈ విధంగా ఉంటుంది చిత్త ప్రభావం అని చెబుతూ భగవత్ స్మరణాది రూపమైనటువంటి ప్రియ మనోవృత్తిచే రౌరవ నరక దుఃఖము కూడా సుఖమే అగుచున్నది। కావున ఈ యొక్క భగవంతుని యొక్క స్మరణాది రూపమైనటువంటి ప్రియమైనటువంటి ఎవరికైతే భగవత్ స్మరణలో ప్రియమైనటువంటి మనోభావాలు ఉంటాయో, ప్రియమైన మనోవృత్తులు ఉంటాయో అటువంటి వారికి రౌరవాద నరక దుఃఖాలు కూడా సుఖంగానే తోస్తాయి। అంటే అవి కష్టంగా అనిపించవు। రౌరవాద నరకాలు అంటే మనం ఇహలోకములు ఎక్కడో అనుభవించేవి అక్కర్లేదు, ఇహలోకములో అనుభవించేటువంటి అనేక సంకట పరిస్థితులు కూడా ఎవరైతే భగవత్ స్మరణ విడవకుండా నిరంతరము కూడా ఆ యొక్క స్మృతిలో ఉంటారో, ఆత్మస్మృతిలో ఉంటారో వారికి ఈ యొక్క ఇహలోకములో దేహపరంగా వచ్చేటువంటి అనేక ఇక్కట్లు కూడా అవి కష్టంగా గొప్ప ఆపత్తులైనప్పటికీ కూడా అవి చాలా స్వల్పంగా తోస్తూ ఉంటాయి। ఏమిటి కారణం అంటే వారి మనసు ఆ భగవంతుని యందు ప్రియత్వంతో ఉండి దాని యందు లగ్నమై ఉంటుంది, పరమాత్మ యొక్క ప్రేమతత్వంలో ఉంటుంది కనుక ఇహలోక భాగ్యాలు కానీ దుఃఖాలను కానీ ఏదైనా సరే అధికంగా తలంచదు ఆ చిత్తము। అదే విధముగా మరునాడు ప్రాతకాలమున అవశ్యము తనకి రాజ్యము లభించునని తెలిసిన వానికి నాటి దృఢ బంధనము కూడా సుఖదాయమే అగుచున్నది। అంటే మనసు యొక్క ప్రభావాన్ని చెప్తున్నారు ఇక్కడ। మన్నాడు తనకి ఉదయకాలములోని
ఒక రాజ్యం అనేది లభిస్తుంది ఈ ప్రాతకాలంలో అని ఎవరికైనా అది పూర్తిగా అనిపిస్తే, తెలిస్తే వాడికి ఆ రాత్రి అనుభవించేటువంటి ఏవైనా దుఃఖాలు ఏవైనా ఉన్నప్పటికి కూడా అవి కూడా సుఖంగానే అనిపిస్తూ ఉంటాయి. అంటే దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోదు. అంటే చిత్తము ఏ విధంగా తీసుకుంటే మనకి దృశ్యము ఆ విధంగానే తోస్తుంది అని చెప్పడానికి ఉపమానాలన్నీ వాడారు. కనుక మనం అధికంగా భావన చేస్తే, అధికంగా తీసుకుంటే చిన్నది కూడా పెద్దదిగా అనిపిస్తుంది. స్వల్పంగా తీసుకుంటే, తేలిగ్గా తీసుకోగలిగితే, పెద్దది కూడా పెద్ద విపత్తు కూడా చాలా స్వల్పంగా, తేలికగా అనిపిస్తుంది. కనుక ఏదైనా చిత్తం యొక్క ప్రభావంతోటే జీవుడి యొక్క వ్యవహారం ఉంటుంది అని చెప్పడానికి ఇలా మనకి తెలియచేశారు. దారము దగ్ధమైపోయినచో ముత్యముల మాల చెల్లాచెదురైపోనట్లు మనసు జయింపబడితే గనక ఇంద్రియ సమూహమంతయు లెస్సగా జయింపబడినట్లే. కనుక వీటన్నిటినీ ఇంద్రియాలన్నిటినీ కూడా ఒక చోట కూర్చేది ఒకదాని వెంట మరొకటి ఇలా కూర్చుకుంటూ వెళ్ళేది ఏమిటి? ఈ మనస్సు అనే దారమే. ఎలా అయితే మాలలో ఉండే దారం తెగిపోతే ఆ మాలకి అమర్చినటువంటి ఆ దండలో అమర్చినటువంటి ముత్యాలు ఎలా అయితే చెల్లాచెదురై పడిపోతాయో అదే విధముగా మనసు గనక హరింపబడితే ఈ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి ఏ ఏ విషయాలైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ సమూహం అంతా కూడా లెస్సగా జయింపబడినట్లే. అంటే వాటికి ఎక్కడ ఆధారం ఉండదు. లోపలుండే మనసనే దారం తెగిపోతే అంటే దగ్ధమైపోతే, లయమైపోతే అప్పుడు ఈ విషయాలకి, విషయ చింతనలకి, వాటిని భావించేటి ఇంద్రియాలకి ఎక్కడా కూడా ఆధారం ఉండదు కనుక అవి చెల్లాచెదురైపోతాయి అంటే వాటిని జయించినట్లే. వాటి ప్రభావం ఏ విధంగానూ కూడా మన మీద పడదు. ఎందుకంటే అనుభవించే మనసే లేదండి అక్కడ. తీసుకునే మనసే లేకపోతే విషయాలకి విలువే లేదు. ఇంద్రియాలకి వాటి యొక్క విషయ సంయోగం అంటే వాటి యొక్క విషయాల అనుభవాలకి ఎంత మాత్రము కూడా అక్కడ విలువ లేనిదైపోతుంది. మనస్సు అనే ఆధారం ఉన్నంత వరకే వాటి పట్ల పటుత్వం ఉంటుంది. కనుక విషతుల్యమని స్వాదురహితమని తెలిసినప్పటికీ మనసు తనకు అభిమతమైన వస్తువునందు రాగాది కారణము వలన అమృతం వలె స్వాదుత్వముచే వీక్షించుచున్నది. అంటే అవి చాలా విషతుల్యము, కష్టమైనవి ఇత్యాదిగా తెలిసినప్పటికి కూడా ఏ మనసైతే వాటిని ప్రియంగా తీసుకుంటూ ఉంటుందో, ఇష్టపడుతూ ఉంటుందో అప్పుడు వాడికి అవి విషం కూడా అమృతం వలె అనిపిస్తూ ఉంటుంది. సంకటం కూడా వాటికి క్షేమంగా అనిపిస్తుంది. ఎప్పుడు వాటి పట్ల వాటికి ఎంతెంత రాగం ఉంటుందో, ప్రియత్వ భావన ఉంటుందో అప్పుడు కష్టాన్ని కూడా అవి హితంగా తీసుకుని వాటిని అనుభవించడానికి సిద్ధపడుతూ ఉంటుంది. కనుక అట్లే అమృతమైనను తనకు అభిమతము కాకపోతే దానెందు మహావిషత్వము. కానీ నిజంగా క్షేమంగా ఉండేదాన్ని కానీ అమృతం ఉన్నప్పటికీ కూడా తనకు అభిమతం అంటే దానికి పూర్తిగా దాని ఎందు ఇష్టత లేకపోతే ఆ మనసుకి దాని విషయంలా చూస్తుంది. అలాగే మిత్రుని శత్రువులా చూస్తుంది. శత్రువుని మిత్రుల్లా చూస్తుంది. మనసుకి ఏది తోస్తే ఆ విధమైనటువంటి భావాన్ని పొందుతుంది. ఆ విధంగానే జగత్తు నుంచి తీసుకుంటుంది. విషయాల నుంచి కానీ, ఈ దృశ్యాల నుంచి కానీ ఏదైనా సరే అలానే తీసుకుంటుంది. కనుక మనసు అన్యత్రా లగ్నమై ఉండినప్పుడు మృష్టాన్నము జిహ్వచే చరివితమునర్చి భుజించినప్పటికీ దాని రుచి ఏమీ తెలియదు. అంటే అన్యమనస్కత్వంతో ఉంటూ కనుక ఆహారాన్ని సేవిస్తే ఆహారం రుచి కూడా తెలియదు అని చెప్పారు. కనుక ఆహారము రుచి తెలియాలంటే అక్కడ మనసు దాంతో కూడి ఉండాలి. కానీ అది అన్యమైపోయినప్పుడు అది అన్యత్రా లగ్నమైపోతే కనుక ఆ యొక్క మృష్టాన్నము కూడా జిహ్వతత్వం లేకపోవడం వల్ల దాని రుచి తెలియకుండానే అయిపోతుంది. ఈ విధముగా అంతా కూడా మనసు యొక్క విధానంలోనే ఉంది. ఈ విధానంలో మనకి ఒక ఇతిహాసం చెప్తారు, ఒక కథ. ఇప్పుడు మనకి జనక మహారాజు అనేటువంటి ఒక తత్వవేత్త, ఒక జ్ఞాని. అతను దేశాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి అయి ఉంటారు. అనేకమైనటువంటి భోగభాగ్యాలలో అంతఃపుర మధ్యములో జీవిస్తూ ఉండేవారు. రాజ్య పరిపాలన చేస్తూనే ఎంత జ్ఞానప్రదమైన విధానంలో ఉండేవారు. ఎందరో మహర్షులు కూడా వారి పుత్రుల్ని వారు కూడా
ఆ యొక్క జనకుడి దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఉంటుండగా ఒకసారి ఈ జనక మహారాజుతో కలిసి విద్యాభ్యాసం చేసినటువంటి ఇరువురు ఆ మిథిలానగరంలో ఉంటుండేవారు. వారిద్దరూ కూడా ఈ జనకుడి గురించి ఎంతో మంది ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటే విన్నారు వాళ్ళు. విని ఈ జనకుడు ఒకప్పటి మన బాల్య స్నేహితుడు. అప్పుడు మనందరం కలిసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అతను గొప్ప జ్ఞాని అయ్యాడట. అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందరో ఋషులు కూడా ఆయన్ని గౌరవిస్తారట. మరి అతని గొప్పతనం ఎందులో ఉంది? అందరం కలిసే విద్యాభ్యాసం చేశాం కదా! అయినా జనకుడు ఉండేదెక్కడా? అంతఃపురంలో. ఎన్నో భోగాలు, భాగ్యాల మధ్య ఉంటున్నాడు. కనుక అతను ఏదైనా చేయొచ్చు. అతను ఏం చేసినా గొప్పదిగానే ఉంటుంది. అతనేదో గొప్ప ఆధ్యాత్మికవేత్త అంటున్నారు. అసలది ఎలా సంభవము? అన్ని భోగాల మధ్య ఉంటూ, అంత ఐశ్వర్యం మధ్య ఉంటూ, చక్రవర్తి పదవిలో ఉంటూ, అతను ఏది నాది కాదన్నటువంటి అధ్యాత్మలో ఉంటున్నాడని చెప్తున్నారు. ఇదసలు ఎలా సాధ్యమా అని చెప్పి వారిరువురు సంభాషణ చేసుకుని, ఈ సంభాషణకి ఈ ప్రశ్నకి సమాధానం మనం వెతుక్కోవడం కాదు. మనము సరాసరి జనకుడి దగ్గరికెళ్ళి ఆయన్నే ప్రశ్నిద్దాం. అసలు ఇదెలా సాధ్యము అని ప్రశ్నిద్దామని ఇరువురు కూడా నిర్ణయించుకుని జనక మహారాజు కొలువుకు వెళ్ళారు. వెళ్తే ఆ రాజుని ఎప్పుడైతే దర్శించారో వాళ్ళు వెంటనే జనకుడు వారిని గుర్తించాడు. గుర్తించి ఒకప్పుడు నా బాల్యమిత్రులు మీరు. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏమి కోరి వచ్చారు? మీకు ఏమి కావాలంటే అది నేను సిద్ధం చేస్తాను అని ఎంతో సాదరంతో వాళ్ళని ఆహ్వానించి పలుకుతాడు జనకుడు. అప్పుడు వాళ్ళంటారు, రాజా, మేము నీ నుంచి ఏమి కోరి రాలేదు కానీ ఒక ప్రశ్న వేయాలని వచ్చాము. అది ఏమిటంటే నిన్ను గురించి బయట అందరూ చెప్పుకుంటుంటే విన్నాము. నువ్వు గొప్ప జ్ఞానివని. కానీ నువ్వు మాతో కలిపి చదువుకున్నావు. మరి నువ్వున్నదేమో ఇంత రాజ్య భోగాల మధ్య ఉంటున్నావు. నువ్వెంతో గొప్ప జ్ఞాని, ఏది నాది కాదన్నట్టుగా ఉంటావు అంటున్నావు. కానీ అసలు ఎలా సాధ్యము? భగవంతుని యందే నిరంతరము మనసు లగ్నమై ఉంచుతున్నావు అంటున్నారు. కానీ ఇన్ని భోగభాగ్యాలు, ఇంత విషయాల మధ్య ఉంటూ నువ్వు భగవంతుని యందు మనసు లగ్నం చేసి ఉంచడం అనేది ఎలా సాధ్యము? అదే విధంగా వీటన్నిటిలో ఉంటూ దీని రుచి తెలియకుండా, అంటే వీటి యొక్క విలువ తెలియకుండా, వీటిని పట్టించుకోకుండా నిరాసక్తితో ఉంటామని చెప్తున్నారు. ఎంతైనప్పటికీ కూడా ఇన్ని భోగాలు అనుభవించిన వాడికి దీని యందు ప్రియత్వం ఎందుకు రాదు? సక్త లేకుండా ఎలా ఉంటాం? అన్నీ అనుభవించి ఏమీ తెలియకుండా ఉండడం అనేది సాధ్యం కాదు కదా అని చెప్పి వారిరువురు జనకుడిని ప్రశ్నించారు. ఇది ఎలా సాధ్యము అని. నువ్వెలా ఉంటున్నావు అని. అప్పుడు జనకుడు అంటాడు, సరే, మీరెలాగూ నాకు మిత్రులు, నా ఆతిథ్యం కోరి వచ్చారు కనుక ముందు మీరు మాకు అతిథులు కావున ఈ ప్రశ్నకు సమాధానం తర్వాత చెప్తాను కానీ ముందు మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి అక్కడ వాళ్ళని పిలిచి కొంతమందిని వీరిద్దరికి తగిన సత్కార్యాలతోటి, అతిథి మర్యాదలతోటి మృష్టాన్న భోజనాన్ని వడ్డించమని వారికి ఆజ్ఞాపన చేస్తారు. సరే, వారిలో చాలా సంతోషించి అందుకు సంసిద్ధులై ఆ యొక్క ఆహారాన్ని సేవించడానికి ఎంతో ఉవ్వుళ్ళూరుతూ ఉంటారు. సరిగ్గా వారికి కొద్ది సమయానికి తర్వాత వారికి భోజనానికి ఆహ్వానం అందింది. సరే, వారిద్దరూ భోజనానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వారికి చక్కగా ఆసనం వేసి, వారికి విస్తరలు వేసి, మృష్టాన్న భోజనం అంటే అన్ని రకాల ఆహార పదార్థాలని కూడా వడ్డన చేసి ఉంటాయి. చాలా అవి సువాసనతో గుమగుమలాడుతూ ఉంటాయి. వాటిని చూసి వారెంతో నోరూరి ఇంక కొద్దిసేపట్లో మేము ఆహారం భుజించబోతున్నామని ఆనందపడుతూ ఉంటారు. సరే, భోజనానికి వారు సరిగ్గా ఆసీనులవుదామని చూసేటప్పుడు సరిగ్గా వారు ఏర్పాటు చేసిన ఆసనాలకి పైన ఒక సన్నని దారానికి ఇరువురికి కూడా 2 కత్తులు వేలాడదీయబడి ఉంటాయి. సన్నని దారానికి బరువైన కత్తులు వేలాడదీయబడి ఉంటాయి. వెంటనే వాళ్ళు పైకెత్తి చూసి ఆశ్చర్యపోయి వారు అక్కడ ఉన్నటువంటి పరిచారకులతోటి అంటారు, ఇప్పుడు మేము భోజనాలు చేయాలంటే ఈ ఆసనం మీద కూర్చోవాలి కదా, ఇప్పుడు ఈ దారాలు చూస్తే చాలా సన్నగా ఉన్నాయి కదా, ఏమిటి ఇలా ఎందుకు పెట్టారు అని అడుగుతారు. అడిగితే వాళ్ళంటారు, ఇది మా ఆచారం స్వామి. మాకు ఈ రాజునికి అతిథిగా వచ్చిన ఎవరికైనా సరే ఆహారాన్ని వడ్డించిన తర్వాత ఇలా ఏర్పాటు చేయటం అనేది అనాదిగా ఎప్పటి నుంచి జరుగుతున్న ఆచారము. కనుక ఆ సాంప్రదాయం ప్రకారం మీకు ఇలా ఏర్పాటు చేశామని చెప్తారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఆ దారము తెగిపోతే పరిస్థితి ఏమిటి? ఈ భోజనం చేసేటంత వరకు అది అలానే వేలాడుతూ ఉంటుంది కదా. ఈ మధ్యలో కనుక ఆ కత్తి బరువుకి దారం తెగిపోతే అప్పుడు ఏమవుతుంది అని అడుగుతారు.
అడిగితే ఏమవుతుంది? దారము తెగిపోతే కత్తి కింద పడుతుంది. అది మీ నెత్తి మీద పడితే గనక అది ఎక్కడ తగలకుండా ప్రదేశంలో తగిలితే మీకు ఇంకా మరి అటువంటప్పుడు తీసివేయొచ్చు కదా అంటే అది తీయకూడదు. అది మా ఆచారం అంటారు. తప్పదా అంటారు. తప్పదంటారు. సరే అయితే మాకు ఈ భోజనం వద్దు. మేము వెళ్ళిపోతాం. అని వాళ్ళు బయటకు వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు వాళ్ళు చెప్తారు ఇది రాజాజ్ఞ. మీరు తప్పకుండా ఇక్కడ భుజించే వెళ్ళాలి. ఇక్కడ భోజనాన్ని మీరు స్వీకరించకపోతే రాజదండన ఉంటుంది. కావున తప్పకుండా మీరు ఆహారం తీసుకునే వెళ్ళాలని చెప్తారు. ఇంకప్పుడు వాళ్ళకి చేసేది లేక గత్యంతరము లేక తీసుకున్నా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఆపద. తీసుకోకపోయినా ఒక రాజదండన ఉంటుందేమో. కనుక ఎందుకొచ్చిందిలే అదేదో ఇక్కడే ఆహారం తీసుకుని వెళ్దామని చెప్పి వారు ఆ యొక్క ఆసనం మీద ఆసీనులై భోజనాన్ని భుజించడం మొదలు పెడతారు. కానీ ఎంత వేగంగా వాళ్ళు భుజిస్తున్నారంటే ఆహారాలన్నిటినీ కూడా ఏకం చేసేసుకుని ఒక్కటిగా వాళ్ళ లోపల తీసేసుకుంటూ కొన్ని నిమిషాల కాలం వ్యవధిలోనే వారు మొత్తం ఆహారాన్ని భుజించి భోజనం అయిందనిపించుకొని చకచకా లేచి బయటికి వెళ్ళిపోయారు. వారు ఆ యొక్క చేతులవి ప్రక్షాళన చేసుకుంటూ ఉండగా అప్పుడు అక్కడికి వస్తాడు జనక మహారాజు వచ్చి అప్పుడు సాదరంగా అడుగుతాడు, అయ్యా మీకు మా యొక్క ఆతిథ్యం నచ్చిందా? మేము పెట్టినటువంటి ఈ యొక్క ఆహారము మీకు ప్రియంగా ఉందా అని చెప్పి ఆ యొక్క జనకుడు అడుగుతాడు. అడిగితే రాజుగారు కదా అని చెప్పి వీళ్ళిద్దరూ ఆహా చాలా బాగుంది, విందు ఈ రోజు మాకు చాలా రుచికరంగా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్పి ఈ రోజు ఆహారంలో తయారు చేసిన ఫలానా అటువంటి తీపి వస్తువు చాలా మధురంగా ఉంది అంటే రాజుగారు అంటారు అసలు ఆ వస్తువు ఆ యొక్క పదార్థం మీకు వడ్డన చేయలేదు, మీకు చేసింది ఇది కదా బూరి కదా అంటే వాళ్ళకి అది తిన్నామా ఇంకొకటి ఏది ఇలా వాళ్ళు వీళ్ళు కూడా రాజుగారు చెప్పే మాటకి వీళ్ళ మాటకి కూడా తేడా వచ్చేస్తుంది. అసలు ఇంతకీ మీరు ఏమి తిన్నారో చెప్పమంటాడు రాజుగారు. ఇంతకీ ఏమి తిన్నాము వాళ్ళకి తెలియదు. ఏమో తిన్నాం కానీ ఏమి తిన్నామో తెలియదంట. అదేమిటి మొత్తం తినేశారు కదా ఏమి తిన్నారో తెలియకపోవడం ఏంటి అని అడుగుతాడు రాజుగారు. అప్పుడు వాళ్ళు అంటారనమాట, రాజా తెలియనట్లు అడుగుతున్నావు, ఇంతకీ ఏమి తిన్నామో తెలియడానికి సావకాశంగా మేము తినలేదు కదా అంటే ఎందుకు అంటే మరి నెత్తి మీద కత్తులు కట్టించావు, కింద భోజనాన్ని పెట్టించావు, అది తెగిపోతే మాకు పీక తెగిపోతుందని చెప్పారు. మరి ఇప్పుడు మాకు భోజనం యొక్క రుచి ఎలా తెలుస్తుంది? మా మనసంతా ఆ నెత్తి మీద కట్టిన కత్తి మీదే లగ్నమైంది. అది ఎప్పుడు తెగిపోతుందో అనే భయాన్ని పట్టుకుని ఉన్నాం. దాన్ని గమనించుకుంటూ ఉన్నాం. కనుక మేము తిన్న ఆహారం ఇంతకీ ఏం తిన్నామో మాకు తెలియదు. తినాలి కనుక తినకపోతే రాజదండన ఉంటుందని చెప్పారు గనక అన్ని ఆహారాన్ని కూడా కలిగి పెట్టుకుని ఏకంగా ఆరగించేసాం. అసలు మాకు ఏ పదార్థం యొక్క రుచి తెలియదు. ఇంతకీ ఏం పదార్థం తిన్నామో కూడా తెలియదు. ఇది పరిస్థితి. ఎందుకంటే అప్పుడు మా మనసు ఇక్కడ లేదు. ఎక్కడుంది? ఆ దారం పైనే ఉంది. దాని మీద దృష్టి పెట్టి ఉన్నాం కదా అని చెప్తా. అప్పుడు రాజుగారు నవ్వి అంటారు, ఇదేనయ్యా, ఎందుకంటే అన్నిటిలో ఉంటూ అన్నిటి మధ్య ఉంటూ అన్ని అనుభవిస్తూ కూడా వాటి రుచి తెలియకుండా ఎలా ఉంటున్నావు? రాజ్యభోగాల మధ్య ఉండి అంతఃపురం మధ్య ఉంటూ కూడా వాటి యొక్క ప్రభావం ఏం పడకుండా నిరాసక్తంగా ఉంటున్నాను అంటే ఎలా ఉంటున్నావు అని అడిగావు కదా, ఇలానే ఉంటున్నానని చెప్తాడు. మీకు ఎలా అయితే ఆ యొక్క దారం మీదే మనసంతా లగ్నం అవడం వల్ల మీరు తిన్న ఆహారమే మీకు రుచి తెలియకుండా పోయిందో, అదే విధంగా నా మనసు ఎల్లప్పుడూ కూడా ఏకధారగా ఆత్మ ఎందే స్థితి కలిగి ఉంటుంది. పరమాత్మ యొక్క ఆ యొక్క స్మరణలోనే ఉంటుంది. కావున ఇక్కడ ఈ భోగాలేమిటో భాగ్యాలేమిటో రాజ్యాలేమిటో ఇక్కడ ఏమి అనుభవిస్తున్నాము వేటి గురించి నా మనసుకు తెలియదు. అచ్చోటనే కేంద్రీకృతమై ఉంటుంది కనుక ఇహంలో జరిగేటువంటి దేని యందు కూడా నా మనసుకి ప్రియత్వ భావన లేదు. కావున ఇవన్నీ అనుభవిస్తున్నప్పటికీ కూడా నేను అనుభవించినట్లే అని జనక మహారాజు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇలా ఉంటే. ఎందుకంటే చిత్తము దాని యందు సంసక్తితో ఉంటేనే మనకి ఆయా విధానాల అనుభవాలు వస్తే తప్ప వాటి పట్ల ఆసక్తి లేకపోతే ఏ విషయంతో మనకి ఎట్టి బంధము కలగదు అనేది గ్రహించుకుంటారు వాళ్ళు. ఈ విధంగానే మనం అర్థం చేసుకోవాలి ఇంతకీ. ఎందుకంటే మనసు చిత్తము కనుక అక్కడ లేకపోతే మనం తిన్న ఆహారం ఏమిటనేది కూడా మనకి తెలియదు. దాని రుచులు పచ్చులు తెలియదు.
కావున ఇప్పుడు మనం ఎన్ని రుచులు కోరుకుంటున్నామో అదంతా మానసిక ప్రభావం అంట. ఎందుకంటే ఆకలి తీరడం అనేది ప్రధాన అంశం కనుక, ఆకలి తీరడానికి ఏదో ఒకటి ఆహారాన్ని తీసుకోవాలి కనుక తీసుకుంటే, అది సరైనటువంటి నియమిత ఆహారం అవుతుంది. అలా కాకుండా అనేక రుచులకు పోయి మనసుని చొప్పించి, ఏకధాటిగా నిరంతరం ఏదో ఒకటి భుజిస్తూ ఉంటే సాధకుడికి అక్కడ సోమరితనం వచ్చేస్తుంది. కావున ఈ విధంగా ఎవరైతే తమ మనస్సుని పరమాత్మకు అర్పిస్తూ, పరమాత్మ యొక్క భావనతోటి స్మరణలోనే దాన్ని ఉంచుతూ, దేహముతో మాత్రము ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో అది చేస్తూ, ఏం తీసుకోవాలో అది తీసుకుంటూ ఉండడమే యథార్థమైన సాధన. కావున మనసు లేకపోతే దాని ప్రభావం మన మీద పడదు అనటానికి ఇది ఒక నిదర్శనం. మనసు పెడితేనే వాటి వాటి అనుభవాలు తప్ప, మనసు పెట్టకపోతే ఎన్ని అనుభవించినా ఆ అనుభవం యొక్క రుచి మనకు తెలియదు అనేది గమనించాలి. మూడుల దృష్టి యందు అత్యంత భిన్న రూపములుగా కనిపించి చిత్త శరీరము రెండింటికిని దేహము వంగి ఒకే జడ రూపములుగా ఎవరెరుగుదురో వారే జ్ఞేయముగు నిర్వికార ఆత్మను ఎరిగిన వారవుతారు. కనుక మూర్ఖుల దృష్టి యందు అత్యంత భిన్న రూపములుగా కనిపించేటువంటి రెండు విరుద్ధ రూపాలుగా ఉండేటువంటి ఈ చిత్త శరీరములు రెండిటిని ఒకే జడ రూపముగా ఎవరు తెలుసుకుంటారు? ఎందుకంటే మూర్ఖులు వీటిని రెండింటిని వేరుగా చూసుకుంటారు. మనస్సు ఉంది, యొక్క దేహము జడము, ఇదొక రూపము. ఈ రూపం ఉంది, ఈ రూపానికి లోపల నా మనస్సు ఉంది అనేటువంటి భావనలో ఉంటారు. మనసు వేరు, దేహం వేరు అన్నట్టుగా ఉంటారు. వాస్తవానికి మనసు యొక్క ప్రతిబింబమే దేహము, జడము. అది ఏం తెలిస్తే ఇది అదే చేస్తుంది, అది ఎలా ఉంటే ఇది అలానే ఉంటుంది. కనుక ఈ కనిపించే చిత్త శరీరం రెండింటికి ఒకే జడ రూపముగా ఈ రెండు ఒక్కటే, దాని ప్రభావంతో ఇది ఆడుతుందని ఎవరు తెలుసుకుంటారో వారే జ్ఞేయమగు నిర్వికార ఆత్మను తెలుసుకున్నవారు అవుతారు. ఇలా ఎవరైతే చిత్తము యొక్క ప్రభావంతో దేహమని జడం ఆడుతుంది అని గ్రహించుకుని ఉంటారో వారే ఆ నిర్వికార ఆత్మను తెలుసుకోగలుగుతారు. వారే మహాపండితులు. ఈ రెండింటి యొక్క ప్రభావం నుంచి దేహము అలాగే అంటే జడము, ఈ దేహం అంటే ఇదొక జడము, ఈ బొమ్మ, దీని లోపల దీన్ని ఆడించడానికి కారణమైన చిత్తము. ఈ రెండు నేను కాదు, ఈ రెండింటి కంటే అతీతమైన వీటికి శక్తినిచ్చేటువంటి కేంద్ర స్థానమైన ఆత్మను నేనని ఎవరైతే తెలుసుకుంటారో వారే మహనీయులవుతారు, మహాత్ములవుతారు. అట్టి మహాత్ములు వందనీయులు, గౌరవించదగిన వారు. మూర్ఖులు మనస్సును ఆత్మకోటి యందు వేచి అదే నేను తలుస్తూ ఉంటారు. కావున ఇది వాస్తవము కాదు, యథార్థము. ఈ యొక్క దేహము, మనస్సు ఈ రెండింటి కంటే అతీతమైనది ఏదైతే ఉందో అది నేనని తెలుసుకున్న వాడెవడు వాడు పండితుడు అవుతాడు, జ్ఞాని అవుతాడు. దాంతో ఉంటే వాడే మహాజ్ఞాని. తద్వారా వాడు మోక్షాన్ని కూడా అందుకోగలుగుతాడు. ఆ విధంగా కాకుండా ఈ మనస్సుని దేహంతో కలుపుకుంటూ ఇది నేననుకుంటూ వెళ్ళిపోతాడో వాడు అజ్ఞాని అయిపోతాడు. కావున ఈ మూర్ఖులు మనస్సుని ఆత్మకోటి ఎందు వేచి అది ఏ నేనను తలుస్తూ ఉంటారు. జ్ఞానులందు మనస్సుని దేహకోటి ఎందు వేచి దాని జడదేహ రూపమున కాంతురు. కాబట్టి వారు నిర్వికార ఆత్మను ఎరిగిన వారు అవుతారు. మూర్ఖులైతే ఈ దేహంతో కలిపి మనస్సుని అది నేనని అహంకారాన్ని పెంచుకుంటారు. అదే జ్ఞానులైతే ఆత్మతత్వంతో ఏకీకృతం చేసి మనస్సుని లయం చేసి వాళ్ళు ఆత్మ పరిపూర్ణులవుతారు. కనుక ఈ మనస్సుని దేహంతో కలిపితే అజ్ఞానం అవుతుంది. అదే మనస్సుని లోపలికి తీసుకెళ్లి ఆత్మతో అనుసంధానం చేస్తే అది పరమ శ్రేయ మార్గం అవుతుంది, జ్ఞాన మార్గం అవుతుంది, ఉత్తమోత్తమైనటువంటి శుభ ఫలం వస్తుంది. కనుక దేనితో కలిపి ఉండాలి అనేది నిర్ణయించుకోవాల్సింది ఎవరు? ఎవరికి వాళ్ళమే, ఎవరి మనసుతో వాళ్ళే నిర్ణయించుకోవాలి. సత్యాసత్యాలను గమనించుకుని అసత్యాన్ని విడిచి సత్యాన్ని పట్టుకోవాలి, యథార్థాన్ని పట్టుకోవాలి. కనుక దేహం అనేది అవాస్తవము, అసత్యము, నాశవంతము. కనుక దీన్ని పట్టుకుని ఉన్నంతకాలం మనకు వచ్చేది అనర్థమే అని తెలుసుకుని అహంకారంతో ఉండేటువంటి ఎవరైనా సరే ఈ దేహ అహంకారాన్ని విడిచి అసలైన మూలతత్వం ఏదైతే ఉందో అట్టి ఆత్మని అంటే ఈ మనసుతోటి ఈ మనసుకి శక్తినిచ్చేది ఏదైతే ఉందో అక్కడ పట్టుకోగలిగితే వాళ్ళు శ్రేయస్సుని పొందగలుగుతారు, ఉత్తమ జ్ఞానులు అవ్వగలుగుతారు, వారే పండితులు అవ్వగలుగుతారు.
అమనస్కుడు అనగా వాసనను నశించుటచే మనస్సును జయించినటువంటి మహాత్ముడు తన శరీర అవయవములకు పుష్పములచే శోభాయమానము కేశములు కలిగినది ఎంతో స్పర్శానుభూతితో ఉండేటువంటి ఉన్నత ఆసనము ఇత్యాది చేకూరినప్పటికి కూడా వాటిని ఏమీ కూడా లెక్కలోకి తీసుకోడండి. అంటే దేహ స్పర్శను కూడా వాడు గమనించాడు. ఎవరు? అమనస్కు తత్వంతో. మనస్సు ఉంటేనే ఇది కఠినము, ఇది మృదువు, ఈ స్పర్శ ఇలా ఉంది, ఆ స్పర్శ అలా ఉంది, ఈ రుచి ఇలా ఉంది, ఆ రుచి ఇలా ఉంది, ఇన్ని భేదాలు వస్తాయి. కానీ అమనస్కు తత్వం వస్తుంది చూడండి, ఎవరికైతే మనసు లేని స్థితి ఏర్పడుతుంది చూడండి, వాళ్ళకి ఏదైనా ఒకటే. కేవలం అవసరం తీరే వరకు అది వాడుతారంతే. అవసరార్థం ఆకలి తీరాల కనుక ఇంత ఏదో ఒకటి భుజిస్తారు. అలా దేహరీత్యా ఏమేమి కర్మాచరణ ఉంటాయో అవన్నీ కూడా అవసరార్థం నిర్వర్తిస్తుంటారు తప్ప అది ఇది ఇది అది అని ఎట్టి భేదాన్ని చూడడండి. వారికి ఏదైనా ఒక్కటే. ఉంటే అంశతునిక తలుపం మీదైనా పడుకోగలుగుతారు, లేకపోతే కఠినమైనటువంటి నేల మీదైనా పడుకుంటారు. అక్కడైనా నిద్రిస్తారు, ఎక్కడైనా నిద్రిస్తారు. ఆ స్పర్శ ఉంటేనే నిద్రిస్తాను, ఈ స్పర్శ వల్ల నాకు నిద్ర రావడం లేదు అనే అవస్థ ఉండదండి ఆ మనస్కుడికి. దేహ అవసరాలు ఉంటే దేహ అవసరాల్లో తీరుతాయి అంతే, అంతవరకే. కనుక ఈ అవసరం నాది, ఈ అవసరం తీరాలి, అవసరం కావాలి అని ఎప్పుడు అనుకోడు. ఏ అవసరం ఏ సమయానికి ఏదొస్తుందో, ఈ ప్రకృతి రీత్యా దేహ అవసరాలు కొన్ని ఉంటాయి. అవి తీరడం అనేది యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటుంది. కనుక వాటిలో ఎట్టి భేదాన్ని ఎంచడు అమనస్కుడైతే. మనసు అన్యత్ర అంటే ఆత్మధ్యానం లగ్నమయుడుచి వీతరాగుడై ముని ఒడియందుంచబడిన తన చేతిని హింస్రక జీవులు భక్షిస్తున్నప్పటికీ తెలుసుకోలేడన్నారు. అంటే దేహం యొక్క ఎరుక అంతా కోల్పోతాడంటే ఏదైనా ఒక పక్షి గాని లేదా ఒక క్రిమి గాని దేహాన్ని కుడుతున్నా భక్షిస్తున్నా కూడా తెలుసుకోలేని స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు? ఈ మనస్సు అనేది ఆత్మయందు నిశ్చలమైనప్పుడు. అంటే మనసు లేని స్థితిలో ఉన్నవాడికి కానీ, మనసు లేకపోతే వాడు ఉన్నది భగవంతుని యొక్క స్థితిలోని. అందులో పూర్తిగా ఎవడైతే నిమగ్నమైపోతాడో, లయమైపోతూ ఉంటాడో, స్థితపడుతూ ఉంటాడో, వాడికి దేహానికి వచ్చేటువంటి కష్టాలు కూడా తెలియదు. ఏదన్నా క్రిమికీటకాలతో దానికి దుఃఖం వచ్చినా. అందుకే మహానుభావులు, యోగులు తపస్సులు ఆచరించినప్పుడు వారి దేహములు ఎన్నో రకాల హింసింపబడిన, క్రిమికీటకాదుల చేత భక్షింపబడిన, దేహముల చుట్టూ వల్మీకములు మొలిచిన వారు అదరలేదు, చెదరలేదు. ఎందుకంటే దాంతో సంబంధము లేని వారై ఉంటారు కనుక. వారు కాలము గడిచే కొలది ఆ శరీరం చుట్టూ వల్మీకములే మొలిచేవట, పుట్టలు వచ్చేసేవి, లేదా అనేక రకమైన జీవ జంతువులతో భక్షింపబడేవి. ఎన్ని భక్షింపబడినప్పటికీ కూడా వారు కదిలేవారు కాదు, మెదిలేవారు కాదు. ఎందుకంటే ఎక్కడ నిశ్చలత్వం రావాలో అక్కడ నిశ్చలత్వం పొందేవారు, దాని ఎందే నిశ్చలమై ఉండేవారు. ఈ దేహాన్ని బొమ్మలా వదిలేసేవారు. కనుక ఇదే అవస్థను పొందిన ఒక శిల వలె, రాతి బొమ్మ వలె నిలపగలిగేవారు. ఎందువల్ల? తమ స్థితి అంత ఉన్నతమై ఉండేది కనుక, ఆత్మయందు సుస్థిరులై ఉండేవారు కనుక. ఇటువంటి చరిత్రలు మనం ఎన్నో చదువుకుంటాం. ఎంతో మంది మహానుభావుల విషయంలో మనకి ఇవన్నీ కూడా వెల్లడి అవుతూ ఉంటాయి. ఎందుకంటే రమణ భగవానుడు అనేటువంటి ఆయన ఒకటప్పుడు వెంకట్రామన్ అనే పేరుతోటి ఆ యొక్క అరుణాచలం చేరినప్పుడు ఆయన అలాగా సమాధిలో కంటే దాని సమాధి అంటారని ఆయనకు తెలియనే తెలియదటప్పుడు. అది ఏం అవస్థో కూడా తెలియదు. కానీ ఆయన అలాగా అందులోకి లాగబడ్డారు. అది అనేక జన్మల యొక్క పుణ్య ఫలము. కనుక ఎంతో ప్రయత్నిస్తే తప్ప ఎప్పటికో గాని దొరకనటువంటి స్థితి ఆయనకి సునాయాసంగా, అనాయాసంగా తన ప్రమేయం లేకుండానే దేహ భ్రాంతి మొత్తం కోల్పోయినటువంటి వాడి ఆత్మేందు సుస్థిరుడైపోయాడు. ఈ సుస్థిరత్వం అలా సుస్థిరుడైపోయిన క్షణంలో దేహం యొక్క స్థితులు అతనికి ఎరుక కాలేదు. కనుక ఎందరో ఆ దేహాన్ని రక్షిస్తే తర్వాత కాలములో ఆయన రమణుడుగా వెలుగొందాడు. కనుక ఆ దేహం యొక్క గొప్పతనం అంటే అది దాని విలువ, దాని అవసరం లోకానికి ఉంటుందని కొంతమంది మహానుభావులు గుర్తించి రక్షించారట. క్రిములు కీటకాదులు భక్షిస్తూ ఉండేవట. ఆ విరూపాక్ష గుహలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు కూడా. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా దాన్ని హింసించిన ఆ దేహాన్ని, ఆయన మాత్రం ఆ స్పృహే లేదు. అలాగే స్వామి శివానంద బ్రహ్మస వారు ఆయన తపస్సులో కూర్చుంటే ఆయన దేహము చుట్టూ వల్మీకం పుట్టలు మొలిచాయట.
అలా పుట్టన మొలిచిపోయి అలాగ ఎంతకాలం ఉన్నారో ఆయనకు అసలు దేహ స్పృహే లేదు. ఆ విధంగా ఆయన చరిత్ర గురించి చెప్తారు. ఒకానొకప్పుడు ఆ యొక్క మార్గములో ఒక రోడ్డు వేయాలనేటువంటి నిర్ణయంతోటి అప్పుడు బ్రిటిష్ అధికారులు ఆ రోడ్డు వేసే మార్గములో అడ్డంగా పుట్ట ఉందని తవ్విస్తారట. తవ్విస్తే అందులో ఈయన పూర్తిగా అంటే దేహ భ్రాంతి పూర్తిగా అసలు స్మరణ లేదు కనుక అది ఒక రాతి బొమ్మ వలె అయిపోయి నిశ్చలుడైపోయి అలా ఉంటే వాళ్ళు భయపడి వారిని ఒక ఆశ్రమానికి చేర్చి నెమ్మదిగా వారు ఎంతో మంది పండితులను రప్పించి వారిని స్పృహలో తెప్పిస్తారు. జ్ఞానుని కొంతమందిని వారి అవస్థ ఏమిటా అని విచారణ చేసి నెమ్మదిగా వారిని అనేక ప్రయత్నాలతోటి స్పృహలోకి తెప్పిస్తారు. తరువాత కాలములో ఆయన తాను పొందినటువంటి సమాధి స్థితిని ఎందరికో అందించాలనే తపనతోటే ఈ యొక్క సిద్ధ విద్య అనే దాంతో ఎంతో మందికి ఈ విద్యని ఆయన అందించడం జరిగింది. ఇలా మహానుభావుల చరిత్రను వారికి దేహ స్మృతి లేదండి. ఉండదండి. ఎవరికైనా ఇదే జరుగుతుంది. ఎంత లోపలికెళితే, ఎంత తమ లోపల తాము నిశ్చలమైతే అంతంత దేహ విస్మృతి కలుగుతుంది. ఈ దేహం యొక్క స్ఫురణ లేకుండా అవుతుంది. కానీ ఆ యొక్క నిశ్చల స్థితి రాకపోతే, మనసు అందులో పూర్తిగా లయం కాకపోతే, దేహానికి వచ్చేటువంటి చిన్ని చిన్ని పరిస్థితులు కూడా చాలా గొప్పవిగా అనిపిస్తూ, చిన్నదాన్ని కూడా సహించుకోలేమండి. ఏ చిన్న నొప్పిని కూడా సహించుకోలేము. కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేద్దామంటే ఇంత చిన్ని చీమ కుట్టినా, దోమ కుట్టినా మనకు ఆటంకమే. ఎందుకంటే దేహ స్మృతిలోనే ఉంటాం కనుక. ఆ మనసు పూర్తిగా లోలోపలికి వెళ్ళలేదు కనుక. ఆ ఆకర్షణలోకి వెళ్ళిపోతే ఈ ఆకర్షణ మొత్తం పోతుంది. ఈ దేహ భావనలోంచి విడిపడతాడు ఆ జీవుడు. అది దొరకకపోతే ఈ దేహ భ్రాంతిలోనే ఉంటాడు. దొరికితే సమాధి అదే అని మనం అర్థం చేసుకోవాలి. ఇదే మహనీయులు చెప్పేటువంటి విధానం. కావున అభ్యాసముచే దృఢమనర్పబడిన ముని యొక్క మనసు యొక్క భావన అతిశయములు మహా దుఃఖమును సుఖమయములుగా చేయును. సుఖమును దుఃఖములుగా చేయుటకును శీఘ్రముగా అనాయాసముగా సమర్థమవుతూ ఉంటాయి. కనుక ఎవరి మనసు ఏ విధానంలో బాగా దృఢపడుతుందో అక్కడే ఆ విధానంలోనే తీసుకుంటాయి. కనుక ఎవరి యొక్క మనసు అయితే ఇలా భావములో అతిశయంతో అంటే దృఢపడుతూ ఉంటుందో ఒక్కొక్కప్పుడు అది మహా దుఃఖాన్ని సుఖంగా ఎంచుతుంది. అలాగే మహా సుఖాన్ని దుఃఖంగా చూస్తూ ఉంటుంది. దాని భావన ఎలా ఉంటే సుఖ దుఃఖాలు కూడా మారిపోతాయి. వాస్తవానికి సుఖ దుఃఖాలు యొక్క తీరు యథాప్రకారం ఉంటూ ఉంటాయి. కానీ తీసుకునే వాడి భావనను బట్టి వాటికి మధ్య వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి. పెద్ద కష్టము, చిన్న కష్టము. తీసుకునేవాడు పెద్దగా తీసుకుంటే అది పెద్ద కష్టం అవుతుంది. అదే కష్టాన్ని తీసుకునేవాడు స్వల్పంగా తీసుకుంటే దానిదేముంది అన్నట్టుగా తీసేస్తాడు. నీకు దాటరాని మహా ప్రళయంలా అనిపించింది ఒకడికి, ఇంకొకటికి జ్ఞానంతో ఉన్నవాడికి అది గోస్పద జలం. అంటే గోవు పాదం అంత జలంలా అనిపించి ఆవనెలగా దాటేయచ్చు అనుకుంటారు. ఇంతకీ ప్రమాదం అదే, సంకటం అదే. ఒకడికి దాటడానికి కష్ట సాధ్యమైపోతుంది. ఒకడు దానిని పట్టించుకోడు. చాలా సునాయాసంగా ఆలవాగ్గా దాటేస్తాడు. ఇంతకీ ఏమిటి తేడా అంటే భౌతికములో వచ్చే కష్ట నష్టాలు ఎవరికైనా ఒక్కటే. వాటి పరిణామాలు ఒకటే. కానీ వాటిని తీసుకునే విధానం ఎవరి యొక్క మనస్సైతే పరిణితి చెందుతుందో, ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటుందో, ఉత్తమ గతుల్లో ఉంటుందో, వారు దాన్ని చాలా స్వల్పంగా పట్టించుకోకుండా అసంగత్వంతో ఉంటారు. కానీ ఎవరి మనసైతే ఇంకా ఇంకా వాటిలోకే పోతూ ఉంటుందో, అధోగతిలో ఉంటుందో, వాటి వంటి మనసు మాత్రం చిన్న విపత్తును కూడా పెద్ద విపత్తుగా, పెద్ద సంకటంగా తీసుకుని, ఏదో నాకే ఈ కష్టం వచ్చేసింది, నాకే దుఃఖం వచ్చేది, నాకే బాధ వచ్చింది, ఎవరికీ లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు. ఇదంతా అజ్ఞానమేనండి. ఈ దుఃఖాలు, కష్టాలు పడుతున్నామని ఎంత వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారో వాళ్ళు అంతంత అజ్ఞానంలో ఉన్నట్టుగా గుర్తించాలి. కనుక పత్ర పుష్ప లతాఫలాదులన్నీయును అంకురము నుండి కలుగునట్లుగా జాగృత్ స్వప్నాదులన్నీ కూడా మనసు నుండే ఉత్పన్నమగుచున్నవి. ఒక వృక్షం ఉందండి. ఆ వృక్షానికి వచ్చేటువంటి పుష్పాలైన, పత్రాలైన, లతలైన, ఫలాలైన, పిందులైన ఏదైనా సరే మొట్టమొదట అది నాటినటువంటి బీజం అంకురము నుంచి ఇవన్నీ వచ్చాయి పైకి. ఆ అంకురమా చాలా స్వల్పంగా ఉంటుంది. కానీ ఆ అంకురము నుంచి విజృంభించిందే ఈ మహావృక్షం అండి.
దీంట్లో అనేకమైనటువంటి భాగాలుగా మనకి ఈ వృక్షము అభివృద్ధి చెందుతుంది. కాండం ఉంటుంది, ఆకులు ఉంటాయి, తొడిమలు ఉంటాయి, కాయలు ఉంటాయి, పిందెలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. కానీ మూలం మాత్రం ఒక చిన్ని అంకురం. కనుక అంకురం నుండే కలిగినట్లుగా మనం అనుభవించేటువంటి జీవిత అవస్థలు, జాగృత అవస్థ అంటే బయట వ్యవహారం చేస్తూ ఉంటాం, ఈ లోకాన్ని నమ్ముతూ ఉంటాం, ఇదే నిజం అనుకుంటూ ఉంటాం, ఇది జాగృతిగా చెబుతాం. అలాగే స్వప్నము, సుషుప్తి, నిద్రపోతున్నప్పుడు వచ్చేటువంటి స్వప్నాదులు, ఆ నిద్రలో గాఢంగా పోతే వచ్చే సుషుప్తాదులు, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనసు నుండి ఉత్పన్నమవుతున్నవి. ఈ రకమైన దశల్లో మార్పులు కూడా మనసు యొక్క ప్రభావమే. కావున ప్రతిభా ప్రతిభాసావసమున లవణుని ఎందు చండాలత్వము ఎట్లు కలిగినో అట్లే ఈ జగద్ విస్తారమంతయు మనసు యొక్క స్ఫురణే. కావున ఈ జగత్తు యొక్క విస్తరణ కథాంశములో మనం ఎలా అయితే చెప్పుకున్నామో, ఆ లవణుడు అనేటువంటి వాడికి చండాలత్వం వచ్చింది ఎలా? ఆ మనసు యొక్క ప్రభావం చేతనే. అదే విధముగా ఈ జగత్ వ్యాపారం విస్తారమంతా కూడా మనసు యొక్క స్ఫురణలోంచే వస్తుంది. ఒకదాని వెంట ఒకటి మరొకటి అన్నట్టు గొలుసు కట్టినట్టుగా కర్మకాండ నడుస్తూ ఉంటుంది, క్రియలు నడుస్తూ ఉంటాయి. ఎల్లప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటాం. ఎందువల్ల అంటే ఇది మానసిక ప్రభావం. మన మనసు ఎలా ఉంటుందో మనకు వర్తించేటువంటి క్రియలు కూడా అలానే వస్తాయి, అలానే ఉంటాయి. ఓ రామచంద్ర, సంకల్ప మాత్రమే రూపముగా కలిగిన ఈ మనసు ఏ రూపమును భావించునో ఆయా రూపముతో శీఘ్రముగా అనుభూతమగుచున్నది. ఇట్లెరిగిన వాడవే ఇక నీకెట్లు ఇష్టమో అట్లు కావచ్చు. కావున ఓ రామ, నీకు చెప్పవలసినంత చెప్పేశాను. ఇక్కడికి ఏ రూపాన్ని కాంచాలంటావో అటు రూపాన్ని కాంచుతుంది ఈ మనసు. కావున ఇదంతా నీకు ఉన్నట్టుగా నీకు ఎరిగించాను. కావున ఇప్పుడు నువ్వు ఎట్లెరిగిదవో అట్లే ఆచరించు. నువ్వు ఎలా గ్రహిస్తే నీకు ఎట్లిష్టమో అట్లే చెయ్యి అని పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు వశిష్ఠుల వారు శ్రీరాముడికి. నేను ఇలా చెబుతున్నాను కనుక ఇదే చెయ్యాలని అనలేదు, చెప్పవలసింది చెప్పాను. నువ్వు ఎంతవరకు తీసుకుంటావో తీసుకో, నీకు ఎట్లిష్టమో అట్లే ఆచరింపము. మనసు సంకల్పము చేతనే నశించుచు మరల సంకల్పము చేతనే ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈ మనసు అనేది పుట్టడానికి పోవడానికి కారణం కూడా మళ్ళీ మనసే. ఈ మనసు చేసుకునేటువంటి సంకల్పము చేత అది లేదు అనుకుంటే అది లేకుండా అవుతుంది. అది ఉంది, మనసు చాలా గొప్పది, దానికి ఉండే విలువ గొప్పది అన్నట్టుగా మనసుకి అతి గౌరవం ఇచ్చామనుకోండి, అది అలానే ఉంటుంది. కనుక రెండింటికి మన భావనే కారణం. ఈ భావన ఎక్కడి నుంచి వచ్చింది? మరలా మనసులోంచి వచ్చింది. కనుకనే మనసుతోటి జయించాలి. ఈ మనస్సుతోటే మనం జ్ఞానాన్ని పొంది తద్వారా ఈ యొక్క జీవతత్వంతో కూడినటువంటి ఈ మనసుని జయించాలి. మరియు ఆకాశరహితమైన చిరకాలాభ్యాసము చే జీవాకారమగుచున్నది. కావున ఈ విధంగా మనకి అనేక దృశ్యాలు కానివ్వండి, ఏవైనప్పటికీ రూపాలు లేకపోయినా రూపాలు ఉన్నట్టుగా భ్రాంతిని కొలుపుతూ ఉంటాయి. అవన్నీ చిత్కళలే. ఏదైనప్పటికీ కూడా ఈ చిత్తములో వచ్చేటువంటి ఆ కళల వల్ల మనకి అనేకంగా తోస్తూ ఉంటాయి. ఓ రామచంద్ర, సంకల్పమే దేశకాలమనే పేరుచే చెప్పబడుచున్నది. ఏలైనా సంకల్ప వశం చేతనే ఆ దేశకాలమును స్థితిని పొందినదగుచున్నది. కనుకనే ఈ సంకల్పం ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి ధర్మాచరణ ప్రారంభించాలంటే సంకల్పం చెప్తుంది. నేను పలానా వ్యక్తిని పలానా ఒక చోటు ఉంటాను, ఈ యొక్క పలానా మన్వంతర కాలే, వైవస్వత మన్వంతర కాలే, ఇలా మనం చెప్తూ ఉంటాం. ఇలా మన గురించి మనం వివరణిస్తూ ఉంటాం. ఇదంతా కూడా చిత్తం యొక్క విధానం. కావున ఇంతటి సంకల్పమే దేశకాలం అనే పేరు చేత చెప్పబడుతూ ఉంటాయి. ఈ సంకల్పము చోటే దీనికి ఒక ప్రత్యేకత, ఇది అది అని ఒక నిర్ణయం. కానీ ఎక్కడైతే సంకల్ప రాహిత్యం వస్తుందో తనకి ఇంకా అడ్రస్ లేదండి, చెప్పుకోవడానికి ఉపాధి ఉండదు, ఈ చేతి చిరునామా ఉండదు. కావున అక్కడ సంకల్పం కూడా ఉండదండి. ఏమని సంకల్పిస్తారు? పలానా చోటు ఉంటాను, పలానా వాణ్ణి అయి ఉన్నాను, పలానా పేరుతో ఉన్నాను, పలానా రూపంతో ఉన్నాను అని చెప్పడానికి అక్కడ ఏమి మిగలదు. కాబట్టి ఎవడు తన అంతఃకరణమున విషయానుసంధానమునకై మనసుకి చోటు ఇయ్యడో అట్టి వాని మనసు పట్టుకంబు మన ఏనుగు వలె నియమింపబడి ఉంటుంది. కావున ఎవరైతే తమ అంతఃకరణములో ఉండేటువంటి ఈ మనసుకి విషయానుసంధానం అనే దానికి చోటివ్వడు,
విషయానుసంధానం వల్లే వస్తుందండి భ్రాంతి అంతా కూడా. చూడబడే విషయం ఉంటే, చూచే దృక్కు జీవుడుగా ఉంటే కనుక ఆ రెండిటి మధ్య ఏర్పడేది ఏదైతే ఉందో అదే మాయ. అది సంసారం. ఎంతవరకైతే నువ్వు దృశ్యాన్ని నేను చూస్తున్నాను అన్నట్టుగా ఉంటావో, అప్పటి వరకు మనం అజ్ఞానులమయ్యే ఉంటాం. మాయలోనే ఉంటామండి. కావున తన అంతఃకరణ విషయానుసంధానకే మనసుకు చోటియ్యడం అట్టి వారి మనసు కట్టు కంబమున ఏనుగు వలె. ఆ కంబానికి, ఆ స్తంభానికి కట్టేసిన ఏనుగు వలె అది శాంతి. అంటే ఇంక దాంట్లోకి ఏ విషయాలు రావండి. ఎవరైతే సంకల్పానికి చోటీయకుండా ఉంటాడో ఈ మనసులో, అటు మనసు నెమ్మదిగా వశమైపోతుంది. ఆ ఏనుగు కూడా కొంతకాలానికి ఆ మావటి వాడి వశమైపోతుంది. వాడు ఎలా చెబితే అలా చేస్తుంది క్రమక్రమంగా. అదే విధంగా మన మనసుని కూడా ఎవరైతే ఇలా సంకల్పం లేకుండా, పుట్టకుండా, రాకుండా చేసే అభ్యాసం చేయించుతూ ఉంటామో, క్రమక్రమంగా ఈ మనసు అధీనంలోకి వచ్చేస్తుంది. నువ్వు ఎందుకొరకు ఈ మనసుని నియోగించాలనుకుంటున్నావో అందుకొరకే వస్తుంది. మనసుని మనం ఎలా ఉపయోగించుకుందాం అనుకుంటామో అలాగే ఉపయోగపడుతుంది. ఈ మనోప్రభావం ఇలా ఉంటుందండి. కనుక స్తంభనాస్త్రము చే శత్రువు నిశ్చేష్టుడై ఏమియో చెలింపకుండులాగున ఎవరి మనసు విచారణ చే స్తంభింపబ బురదలో ఉన్న పురుగుల వంటి వారే అవుతారు అన్నారు. కావున స్తంభనాస్త్రం, ఇదే సమ్మోహనాస్త్రం అవ్వచ్చు, స్తంభనాస్త్రం. అస్త్రాలను తీసుకుంటే రకరకాల అస్త్రాలు ఉంటాయి. కానీ ఎవరైతే స్తంభనాస్త్రము చే శత్రువు నిశ్చేష్టుడై, ఎందుకంటే ఇటువంటి యుద్ధముల్లో ఇటువంటి అస్త్రాలు ప్రయోగం చేసుకునేవారు. వాళ్ళని చేసి ఆ అస్త్రము చేత స్తంభింపచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే పడిపోతూ ఉండేవారు. వారికి ఏమి జరుగుతుందో తెలీదు. స్పృహ కోల్పోతూ ఉండేవారు. ఈ విధమైనటువంటి క్రియలు కొన్ని చోట్ల జరిగాయండి. మహాభారత యుద్ధంలో కూడా మనకు అనేక చోట్ల ఈ విధమైనటువంటి క్రియ. ఎందుకంటే అర్జునుడు ఆ యొక్క విరాట రాజు కొలువులో నుంచి ఎప్పుడైతే బృహన్నను తోడుగా తీసుకుని ఉత్తర గ్రహణం జరిగినప్పుడు యుద్ధానికి వస్తాడో, అప్పుడు తమ యొక్క ఆ యొక్క శత్రుస్థానంలో ఉన్నటువంటి కౌరవులు, వారితో ఉన్నటువంటి తన యొక్క బంధువులు, వారి తాతగారైనటువంటి భీష్ముడు, గురువు గారైన ద్రోణాచార్యులు ఇత్యాదితో వారందరినీ వీక్షించి వారిని చంపడం ఇష్టము లేక అప్పుడు వారందరి మీద ఒకే ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడండి. అది స్తంభనాస్త్రం. ఈ అస్త్రాన్ని ప్రయోగించగానే వాళ్ళందరూ కూడా తమస్సులోకి వెళ్ళిపోతారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పడిపోతారు. అప్పుడు వారి నుంచి అప్పుడు బృహన్నలగా ఉన్నటువంటి ఈ యొక్క అర్జునుడు తన యొక్క నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. అర్జునుడుగా రూపాన్ని దాలుస్తాడు. ఉత్తర కుమారుడు కూడా ఉంటాడు. అప్పుడు ఆయన అస్త్రాలకి వాళ్ళందరూ కూడా పడిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా కేవలము పడిపోయారే తప్ప చనిపోలేదు. ఎందుకంటే సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించినందువల్ల వాళ్ళందరూ పడిపోయారు. వాళ్ళకి శ్వాస అయితే ఉంటుంది కనుక వారి దగ్గరికి వెళ్ళి ఆ ఉత్తర కుమారుని ఉత్తర అడుగుతుందనమాట. వారి టోపీలకి, వారి కిరీటాలకి పెట్టుకునేటువంటి కుచ్చులు కావాలని. అవన్నీ కూడా తీసుకురమ్మని చెబితే ఉత్తర కుమారుడు భయపడుతూ అందరి దగ్గరికి వెళ్ళి ఆ టోపీలకు ఉన్నటువంటి, ఆ కిరీటాలకు ఉన్నటువంటి కుచ్చులు తీసుకొస్తాడు. స్తంభింపజేయటం అనమాట. కొంతకాలం సేపటి తర్వాత వాళ్ళు మళ్ళీ స్పృహలోకి వస్తూ ఉంటారు. ఈ అస్త్ర ప్రభావం అటువంటిదనమాట. స్తంభనాస్త్ర ప్రభావము చేత ఎలా అయితే వాళ్ళందరూ స్తంభించి పడిపోయారో, ఆ విధముగానే నిశ్చేష్టులైపోతారో, ఎవరి మనసైతే ఈ విధంగా విచారణ చేత స్తంభింపబడిపోతుందో అక్కడ ఎవడైతే విచారణ చేసి స్తంభింపజేస్తాడో, అంటే ఆపేస్తాడో, నిలుపుదల చేస్తాడో, నిశ్చలమైపోతాడో, స్తంభింపబడతాడో, అప్పుడు సద్వస్తువు ఆత్మ నుండి విషయముల వైపునకు ఏమాత్రము చలింపక ఇలా ఎవరికైతే ఈ స్తంభన స్థితి వస్తుందో దాన్ని సమాధి అంటారు. ఈ వాస్తవానికి సమాధి అనేది దేహం ఉన్నప్పుడే అనుభవిస్తూ ఉండాలి. ఈ స్తంభించేటువంటి అనుభవాన్ని ఉండాలి. ఈ పొందుతూ ఉంటేనే సమాధి స్థితి యొక్క అనుభవం అవుతుందని పెద్దలు చెప్తుంటారు. దీని స్వానుభవంగా ఎవరికి వాళ్ళమే అందుకునే ప్రయత్నం చెయ్యాలి. తప్పకుండా సాధన యొక్క పరమార్థం ఉందండి.
ఏమీ లేదు గంటలో చేసుకుంటూ వెళ్ళడమే, తర్వాత ఏమవుతుందో తెలియదు అనేది కాదండి. సాధనా క్రమం అంటే నువ్వు ఎంత చేస్తే అంత బలాన్ని ఇప్పుడే ఇక్కడే నువ్వు అనుభవించగలుగుతావు. ఇదే దీని యొక్క గొప్పతనం అండి. కనుక నువ్వెంతంతైతే మనసుని స్తంభింప చేయగలుగుతావో, నిశ్చలం చేయగలుగుతావో, నిశ్చేష్టుని చేయగలుగుతావో అంతంత దైవానుభూతికి దగ్గరగా వెళ్ళిపోతాం. ఆ యొక్క పరమ చైతన్యములోకి వెళ్తాం. ఈ చైతన్య స్థితిలో ఉన్నప్పుడే మనకి యథార్థం వాస్తవం ఏమిటో స్ఫురణలోకి వస్తూ ఉంటుంది. కావున విషయముల వైపునకి ఏమాత్రము చలింపకుండును అతడే యథార్థముగా ఉత్తమ పురుషుడు అనిపించుకుంటాడు. ఎవరికి ఇది స్తంభన స్థితి ఏర్పడుతుందో, ఇది అనుభవానికి వస్తుందో వాడే ఉత్తమ పురుషుడండి. అంటే అటువంటి సమాధి స్థితి అనేది వాడు జీవించి ఉండగానే, దేహముతో చరిస్తూ ఉండగానే సమాధిని పొందుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే వాడు ఎక్కడో ఒక చోట కూర్చుని ఏ యొక్క అభ్యాసములో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, వాడు నడుస్తూ, వ్యవహారం చేస్తూ, ఎక్కడెక్కడో ఉన్నా వాడు మౌనిలా అంటే మనసు మాట్లాడినటువంటి వాడై నిశ్చలుడై వాడు సమాధిలోనే ఉంటాడండి. ఇదే నిజమైన సాధన, యథార్థ సాధన. క్రియలను ఏవి కూడా ఆపేది లేదు, వదిలేది లేదు. యథాప్రకారం దేహ విధానంలో ఏదేది క్రియాచరణ చేయాలో, ఏమేమి మాట్లాడాలో, ఎలా ఉండాలో అన్నీ ఉంటూనే ఉంటాడు. కానీ మనసుని నిలుపుదల చేసే ప్రక్రియ మాత్రం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎంతెంత స్తంభింపజేస్తూ ఉంటాడో, నిలుపుతుంటాడు, ఎన్ని సెకన్లు నిలుపుతాడు, నిమిషాలు నిలుపుతాడు అనేది వారి సాధన పరిపక్వత మీద వారిలో కొందరు చాలా ఎక్కువ సమయం కూడా శ్వాస లేని గతిలో ఉండగలుగుతారు. స్తంభించిపోతారు. నిలుపుదల, నిశ్చలం. అంటే ఇదేదో ఒక వ్యాధి కాదండి. వ్యాధి వల్ల వచ్చేటువంటి ఒక మూర్ఛ ఇటువంటివి కాదు. ఇందులో పరమ చైతన్యం ఉంటుంది. కానీ మనసు లేని స్థితిలో ఉంటారు కనుక స్తంభించి ఉంటారు. ఇదే స్తంభనాస్త్రం. కనుక ఎవరి యొక్క మనసైతే విచారణ చేత అలా స్తంభించబడుతుందో అప్పుడు సద్వస్తువుకు ఆత్మ నుండి విషయముల వైపునకు ఏమాత్రము చెలింపకుండానో అతడే యథార్థము ఉత్తమ పురుషుడు. పురుషుడు అనేక మంది ఉండొచ్చు గాని ఉత్తమ పురుషుడు ఎవడంటే ఇటువంటి స్థితిని అనుభవించిన వాడే ఉత్తమ పురుషుడుగా పరిగణింపబడతాడు. అంటే మరలా వాడి యొక్క మనస్సు మళ్ళీ చెదరదండి. స్తంభింపబడి ఉంటుంది కనుక మళ్ళీ ఎన్ని విషయాలు వచ్చి మీద పడినా, ఎందరు వ్యక్తుల మధ్యకు వెళ్ళినా ఆ మనసు యొక్క స్థితి మారదు. వాడే జ్ఞాని. తక్కిన వారందరూ కూడా బురదలో ఉన్న పురుగులు వంటి వారి ఈ స్థితిని అనుభవించలేకపోతే వాడు మానవుడి ఉండి కూడా ఏమీ సాధించలేదని అర్థం. ఒక పురుగు జన్మకి మన యొక్క సాధన లేనటువంటి సామాన్య జన్మకి ఏ వ్యత్యాసము లేదండి. కావున మానవుడు ఇచ్చాం కనుక అటువంటి స్తంభన స్థితి అనేది సంభవింప చేసుకోవాలి, ప్రయత్నపరులమై ఉండాలి. కనుక ఓ పాపరహితుడైన రామచంద్ర, ఎవరి మనసు చపలత్వము లేనిదై ఆత్మయంది స్థిరంగా ఉంటుందో అట్టివాడు ధ్యానము ద్వారా సర్వోత్తమ బ్రహ్మ పదమును పొందనని తెలుపుము. ఇంకా వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఓ రామ, ఎవరి మనసు అయితే ఎక్కడ కూడా చెలింపబడినటువంటిది, చపలత్వము లేనిటువంటిది, ఆత్మ ఏంటి స్థిరముగా నిలబడిపోతుందో, నిశ్చలమవుతుందో అట్టివాడు ఆ యొక్క ధ్యానాది క్రియల ద్వారా సర్వోత్తమ బ్రహ్మ పదమును పొందినని ఆ యొక్క ఆత్మస్థితి అనేది ఎరిపోతుంది. అది లేకుండా ఆత్మానుభూతి అనేది కలగడం అనేది దుర్లభం అండి. అసలు జరగదు. ఏదో మాటలతో చెప్పుకోవడానికి తప్ప యథార్థమైతే అది వాస్తవమైన అనుభవం కాదు. కావున ఎవరి మనసు అయితే చపలత్వం లేకుండా ఆత్మ ఏంది స్థిరపడిపోతుందో అట్టివాడే ధ్యానము ద్వారా సర్వోత్తమ బ్రహ్మ పదమును పొందగలుగుతాడు. అంతే తప్ప అది సాధ్యం కాకుండా ఎవ్వరూ కూడా పైన మనం ఏదో సమాధిని పొందామని ఏదైనా కట్టుకున్నా, ఏదైనా చేసుకున్నా అది ఏమవుతుందనేది తెలియదు. కనుక జీవించి ఉండగానే ఈ యొక్క స్తంభన స్థితి అనేది అనుభవానికి రావాలండి. ఇక్కడే ముక్తి అనేది అనుభవించాలి. కనుక ఈ ఆనందం అనేది పొందగలిగి ఉండాలి. తద్వారా వచ్చేటప్పుడు తర్వాత కాలములో వాడు దేహాన్ని విడిచిన తర్వాత కూడా అది సునాయాసంగా అందుకోగలుగుతాడు. అది నిజమైన స్థితి, వాస్తవ స్థితి, యథార్థ స్థితి.
మందర పర్వతమును చలింపకయుండా క్షీరసాగరము ప్రశాంతముగా ఉన్నట్లుగా మనసు యొక్క సంయమునచే సంసార భ్రమ కూడా తొలగిపోతుంది, శమించిపోతుంది. కావున ఇక్కడ ఏం చేస్తున్నారు? క్షీర సముద్ర ఇక్కడ మనకి సాగర మదనం చెప్తారు. ఆ యొక్క క్షీర సాగర మదనం తీసుకుంటే మందర పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడ కవ్వంగా చేశారు, వాసుకుని తాడుగా చేశారు. దేవదానవుని పుడుతుంది అని చెప్పి వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. అయితే అసలు మందర పర్వతం అనేదే లేదనుకోండి. మందర పర్వతం కదిలితే అప్పుడు క్షీరసాగరం యొక్క పరిస్థితి ఏమిటి? అతలాకుతలం అయిపోతుందండి. నిజంగా మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సముద్రములో నిలిపి దానికి తగినటువంటి పెద్ద తాడు కావాలి గనక వాసుకేని నాగును తీసుకొచ్చి దానికి తాడుగా కవ్వం తాడుగా చుట్టి ఒకవైపు అంతా దేవతలు ఒకవైపు అంతా రాక్షసులు పట్టి దాన్ని గట్టిగా గనక తిప్పుతూ ఉంటే అప్పుడు అందులోంచి మనకి అమృతం వచ్చిందని చెప్తారు. కానీ ఆ మందర పర్వతాన్ని అలా పెట్టినప్పుడు సముద్రం ఏమవుతుంది? అతలాకుతలం అయిపోయింది. అసలు మందర పర్వతమే పెట్టలేదనుకోండి అందులో. అంటే ఆ సాగరములో మందర పర్వతం అని కవ్వంగా చేయలేదు. అప్పుడు ఆ క్షీరసాగరం ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. ఎంత సమంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క మనసు యొక్క సంయమనాన్ని ఎవరైతే గ్రహించి దాన్ని అంత నిశ్చలం చేయగలుగుతారో, ఆ క్షీర సాగరం అలా ఉన్నప్పుడు ఎంత నిశ్చలంగా ఉందో అంత నిశ్చలత్వాన్ని తెచ్చుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళు సంసార భ్రమలన్నీ శమించిపోతాయి. మరి అటువంటి నిశ్చలత్వ స్థితి ఎలా వస్తుంది అంటే, ఎంత మనలో సంకల్పాలనేవి తగ్గిపోతూ ఉంటాయో, ఈ జగత్తు గురించినటువంటి ఆలోచనలు ఎంత శమించిపోతాయో అంతంత నిశ్చలత్వంలోకి వెళతాం. ఎప్పుడు వెళతాం? ఇప్పుడే వెళతాం. ఇప్పుడే మనం తగ్గించుకున్నాం అనుకోండి, ఇప్పుడే నిశ్చలత్వంలోకి వెళ్తాం. ఇప్పుడే శాంతి. నువ్వు ఎంతెంత దాన్ని వదిలేస్తావో అంతంత శాంతిలోకి వచ్చేస్తావు. ఎంతెంత దాని గురించిన భావాన్ని వదిలేస్తావో, దాని గురించిన ఆలోచన విడిచిపెడుతూ ఉంటావో అంతంత శాంతి నీకు ఇప్పుడే, ఇక్కడే, ఈ రోజే నీకు అనుభవానికి వస్తుంది. ఇది గొప్ప విషయం అండి. అందుకే విద్యల్లోకెల్లా మేటి విద్య అధ్యాత్మ విద్య. ఇంక ఏ విద్యకైనా సరే దానికి వచ్చేటువంటి రిజల్ట్ ఏంటనేది తర్వాత చెప్తారు. కానీ ఒక ఆధ్యాత్మ విద్య గనక అనుష్ఠానంలో పెట్టుకుంటే రిజల్ట్ కూడా ఇప్పుడే తక్షణమే, ఇంకొకరెవరో వచ్చి నీకు మార్కులు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు నీకే అర్థమవుతుందండి ఆ శాంతి అనేది ఎంత గొప్పది, దాని అనుభవంలో పొందితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇది అనుభవజ్ఞుల మాట. కావున మనము దాన్ని అమలులో పెడితే, ఆచరణలో పెడితే తప్పకుండా మనందరి సొత్తండి అది. ఈ యొక్క స్థితిని అనుభవించడం అనేది అందరి సొంతం అవుతుంది. కావున విషయ భోగముల గురించిన ఏ మానసిక వృత్తులు జనించుతున్నవో అవి ఏ సంసారం అనే విషవృక్షానికి బీజాలు. అలా కాకుండా ఈ విషయ భోగాల గురించినటువంటి సంకల్పాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో పడిపోతూ ఉండే మనసు ఉంటుందో, అలా పడిపోతున్నప్పుడు ఆ మనసుకు వచ్చేటువంటి ఆలోచనలు, సంకల్పాలు ఏవేవైతే ఉంటాయో అవి వాటన్నిటిని కలుపుకొని సంసారము, ఈ సంసారం అనే విషవృక్షానికి బీజాలుగా చెప్తారు. కనుక ఆ మనసుని నిశ్చలత్వంలోకి తీసుకెళ్ళకపోతే సంసారం అనేది పెరిగిపోతుంది. ఇంకా వాటి ఇంద్రియాల ద్వారా ఆ శక్తి అనేక విషయాల మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. కనుక మన మనసు ఎంతెంత ఏకముగా, ఎంతెంత ఎక్కువ విషయాలతో రమిస్తూ ఉంటుందో అంతంత మనలో ఉండి నిశ్చలత్వం సడిలిపోతూ ఉంటుంది. అంతంత ఆత్మకు దూరం అయిపోతాం. మనము ఎంతసేపు సాధన చేశాము, ఎంతకాలం చేశాము అనేది కాదు, ఎంత స్థిరపడుతున్నాం, ఎంత నిశ్చలత్వంలోకి వెళ్తున్నాం అనేది గమనించాలి. ఎంత నిశ్చలత్వంలోకి వెళ్తే అంత శాంతి అందుతుందండి, అంది తీరుతుంది ఎవరికైనా. మనం అది పరీక్ష చేసుకోవాలి ఎవరికి వాళ్ళని. నా మనసుని ఇలా ప్రశాంతంగా ఏ సంకల్పం లేకుండా, ఏ ఆలోచన లేకుండా కేవలం ఉంటాను అన్నట్టుగా ఎవడైతే ఉంటాడో, ప్రయత్నిస్తాడో వాడికి వచ్చే అనుభూతిని కూడా ఇప్పుడే వాడు పొందగలుగుతాడు. క్రోధ మోహాదులతో కూడి ప్రమత్తులై ఉన్నటువంటి మందబుద్ధులకు జీవులను దుష్ట భ్రమరములు సంసార నదీ ప్రవాహమున చపల చిత్తమును మన కమలమును ఆశ్రయించి సంచరించుచు జడత్వం అనేటువంటి బలావర్త వేగమును తగులుకుని ప్రబలముగు అనేక దుఃఖములచే విచ్ఛిన్నులై
చక్ర బ్రహ్మ వంటి చింతయనే సుడిగుండమునందు నిరంతరము పతితులగుచున్నారు అన్నాడు ఇక్కడ. ఎలా పతితులగుచున్నారు, నశించిపోతున్నారు, వారి యొక్క స్థితి దిగజారిపోతూ ఉంటుంది అనేది ఇక్కడ విడమరుస్తూ, ఎలా అంటే క్రోధానికి మోహానికి వసులైపోతారు. కోపం, క్రోధం అంటే ఏదైనా వారు ఒక ఆలోచన చేస్తారు, ఒక భావన చేస్తారు, దానికి అనుగుణంగా జగత్తు నడుస్తూ ఉంటే వారికి కొంత శాంతి అంటే సుఖం ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ అనుగుణానికి ఎక్కడైనా వ్యతిరేకత వచ్చింది అనుకోండి, వెంటనే వారికి ఏమొస్తుంది? క్రోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, మోహం ఇత్యాదితో కూడి ప్రమత్తులై ఉండి వాటి ప్రలోభాలకు లోనైపోతే అటువంటి మందబుద్ధులు అంటే బుద్ధిహీనులు అన్నమాట. వాటి ప్రలోభం లోబడి వాటితోటి అలానే సంచరిస్తూ ఉంటే వాటి బుద్ధిహీనులు అన్నారు. కావున అటువంటి మందబుద్ధులకు జీవులను దుష్ట భ్రమరములు, అటువంటి జీవులు ఎటువంటి దుష్ట భ్రమరములు. ఎందుకంటే భ్రమరాలు ఉంటాయి, కానీ దుష్ట భ్రమరాలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా హింసిద్దామా అని చూసేటువంటి భ్రమరాలు ఉండొచ్చు. అటువంటి దుష్ట భ్రమరములు సంసార నదీ ప్రవాహమున చపల చిత్తమనే కమలమును ఆశ్రయించి సంచరిస్తూ ఉంటాయి. మరి ఈ దుష్ట భ్రమరాలు ఏదో ఒక కమలాన్ని ఆశ్రయించడమే ఈ యొక్క భ్రమరం యొక్క లక్షణం అండి. ఆ విచ్చుకునేటువంటి కమలాన్ని చుట్టూ తిరిగి ఆ కమలమును చుట్టూ కూడా విహరిస్తూ దాంట్లో ఉండే మకరందాన్ని గ్రోలే పని ఈ యొక్క భ్రమరం యొక్క పని. కానీ ఆ భ్రమరానికి సజ్జనత్వం లేదనుకోండి, దుష్టత్వం ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? ఈ దుష్ట భ్రమరములు ఏమవుతాయి? సంసార నదీ ప్రవాహమున చపల చిత్తం అనేటువంటి కమలమును ఆశ్రయిస్తాయి. ఎలా అయితే సామాన్యమైనటువంటి భ్రమరాలు కమలాన్ని చుట్టూ తిరిగి కమలాన్ని ఆశ్రయించి దాంట్లో ఉండే మకరందాన్ని తీసుకుంటాయో, అదే విధముగా ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క చపల చిత్తములు కలిగినటువంటి చిత్తాలతో ఉన్నాం అనుకోండి, అది ఒక కమలం అనుకోండి, అప్పుడు ఆ కమలము చుట్టూ ఏం ఆశ్రయిస్తాయంటే దుష్ట భ్రమరాలు. మంచి భ్రమరాలు కాదండి, దుష్ట భ్రమరాలు. ఇంకా ఇంకా మనల్ని అధమగతికి తోసేసేటువంటి భ్రమరములు ఆశ్రయించి సంచరిస్తూ ఇంకా మనల్ని అధోగతి పాలు చేస్తూ ఉంటాయి. కావున ఈ అజ్ఞానం అనే బలావర్త వేగములు తగులుకుని ప్రబలముగు అనేక దుఃఖములచే విచ్ఛిన్నులై, ఎందుకంటే దాని యొక్క ప్రలోభాలకు ఎప్పుడైతే లోనవుతామో వాటి యొక్క ఫలం కూడా దేహం మీద పడుతుందండి, జీవుడి మీద పడుతుంది. కనుక అటువంటి భావాలతో ఉంటాం కనుక ఆ విధంగా వచ్చే ఫలాన్ని కూడా ఆ దేహము అనుభవిస్తూ ఉంటుంది. అలాగే ఆ దేహము లోపల దేహ భావనతో ఉన్నటువంటి మనసు ఉంటుంది కనుక వాడి జీవుడు అవుతాడని చెప్తున్నాం. వీడు అనుభవిస్తాడు, ఆ ఫలితాన్ని తప్పకుండా జీవుడు అనుభవించాలి. కావున ఈ దుష్ట భ్రమరాలతో ఎప్పుడైతే మనము ఆవహింపబడుతూ ఉంటామో, ఎక్కడైతే మలిన చిత్తం ఉంటుందో ఆ మలిన చిత్తం ఉన్న చోటనే మనకి దుష్ట భ్రమరాలు సంచరిస్తూ ఉంటాయి. అంటే విషయాలు, చెడ్డ భావన ఉంటే చెడ్డ విషయాలు వస్తాయండి, చెడ్డ ఆలోచనలుంటే చెడు ప్రవర్తన, చెడు విధానాలు. మనకి ఎవరైనా మన భావాలు సరిగా లేకపోతే మనకి చెడ్డవారే తారసపడతారు. చెడ్డవారితోటి సాన్నిహిత్యం చేస్తాం, మైత్రి. ఎందుకంటే ఎటువంటి వారు అటువంటి వారితోటే మైత్రి చేస్తారండి. మన లోపల సరైన అవగాహన లేదు, సరైన విధానము లేదు, చెడు సంకల్పాలతో అనుకున్నాం అనుకోండి, మనకు వచ్చే మైత్రి కూడా అలానే ఉంటుంది, వాళ్ళే తారసపడుతూ ఉంటారు. అందుకే మనం ఎలా ఉంటే బయట మనకు అటువంటి వారే ఎదురుపడుతూ ఉంటారు. ఈ విధముగా ప్రబలముగా అనేక దుఃఖములచే విచ్ఛిన్నులై చక్రభ్రమ వంటి చింతయనేటువంటి సుడిగుండమునందు నిరంతరము పత్తులకుతూ ఉంటారు. ఈ విధంగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అనేకమైన దుఃఖముల చేత విచ్ఛిన్నులై ఈ చక్రభ్రమ వంటి చింతయనే సుడిగుండములో చిక్కుకుంటారు. నిరంతరము కూడా దాని ఎందుకు తిరుగుతూ పతితులవుతూ ఉంటారు. ఇంతకీ వివసత్వంతో తిరుగుతూ ఉంటారు. ఆ తిరిగేది కూడా ఏదో నా యొక్క విధానములో నేను మన యొక్క ప్రయత్నముతో చేసేది కాదు, ఇక్కడ వివసత్వం వచ్చేస్తుందండి. ఈ దుష్టత్వం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ దుష్ట తత్వం వల్ల ఎప్పుడైతే దుష్ట విషయాలకి ఆకర్షింపబడుతూ ఉంటామో ఆ వచ్చే ఫలితాలను అనుభవించే విషయంలో కూడా మనం కోరకపోయినా వచ్చి మీద పడుతూ ఉంటాయి. అందుకే చేసినటువంటి కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు అని చెప్తారు. ఏది చేస్తే అదే అనుభవానికి వస్తుంది. ఈ దుష్టత్వంతో కూడినటువంటి భ్రమరమలా ఉన్నటువంటి విధానంలో చేసినటువంటి క్రియల వల్ల వచ్చే ఫలితం కూడా ఆ రకంగానే దుఃఖాన్ని కలిగిస్తుంది. అదే విధంగా
ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్టు భావాలతో చేస్తే అది ఉన్నత ఫలం. ఈ రెండూ లేకుండా ఎవరైతే అమనస్క తత్వాన్ని పొందుతారో, నిశ్చలత్వాన్ని పొందుతారో వాళ్ళకొచ్చే ఫలం కూడా అలానే ఉంటుందండి. అదే శ్రేయోదాయకమైనది, ఆనందమయమైనది. ఈ అమనస్క స్థితి అనుభవానికి వస్తేనే ఎవరికైనా సరే పరమానందం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు పరమానందం అంటే ఏంటో తెలియటం అంటే కేవలం మాటతో చెప్పుకోవడం తప్ప దాని విలువ తెలియదు, దాని అనుభవం తెలియదు. కానీ ఎవరికైతే ఈ అమనస్క స్థితి అనేది సిద్ధిస్తుందో వారికి ఆనందం యొక్క అనుభూతి కూడా దగ్గరైపోతుంది, చేరువైపోతుంది. కావున సాధకుడుగా మనం ప్రయత్నించవలసిందల్లా ఏంటి? ఈ అమనస్క తత్వాన్ని ప్రయత్నముతో సాధించడం. దానికి ఎన్నెన్నో ఉపాయాలు చెప్పారు ఇప్పటి వరకు. ఎలా సాధించాలి, ఎలా చేయాలి? ఇదే మనకి యోగ వాసిష్టములో మొత్తం ఈ జ్ఞాన విధానం అంతా కూడా ఈ ఆ జ్ఞానాన్ని అలా వచించారు. ఈ అమనస్క స్థితి ఎప్పటికైనా సాధించవలసిన మనస్సు లేని మనోరహిత స్థితి. ఆ విధంగా పొందిన వాడికి పరమానందం అని చెప్పారు. ఇప్పటి వరకు మనకు వశిష్ఠ భగవానుడు ఈ చిత్త విధానం అంతా కూడా వర్ణించి చెప్పి, ఇంకా చిత్త చికిత్స అంటే మరి ఇటువంటి చిత్తానికి ఏమైనా మనము వైద్యం అంటే చికిత్స చేసుకోవచ్చా? ఎలా చేసుకోవచ్చు అంటే గనుక ఎటువంటి చికిత్స చేసుకోవాలి? సాధకుడుగా ఉన్నవాడు తన మనసును తాను మార్పు చేసుకోవడం కోసం, చిత్తాన్ని చికిత్స చేసుకోవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు పడాలి? ఏ విధమైనటువంటి ఆచరణ కలిగి ఉండాలి? ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి తెలియచెప్తారు. అది చిత్త చికిత్స అనే దాని గురించి మనము రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति।